బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రమాదానికి గురైన కావేరీ బస్పై భారీగా చాలాన్లు నమోదయ్యాయి. బస్పై 23,120 రూపాయల పెండింగ్ చాలన్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 2024 జనవరి నుంచి బస్సుపై ఉన్న చాలాన్లు ఓనర్ చెల్లించలేదు. 2 సార్లు డేంజర్ డ్రైవింగ్ తోటి చాలనా నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రమాదానికి గురైన కావేరీ బస్సుపై భారీగా చాలాన్లు నమోదయ్యాయి. బస్సుపై 23,120 రూపాయల పెండింగ్ చాలన్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 2024 జనవరి నుంచి బస్సుపై ఉన్న చాలన్లు ఓనర్ చెల్లించలేదు. 2 సార్లు డేంజర్ డ్రైవింగ్ తోటి చాలనా నమోదైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, ప్రమాదానికి గురైన కావేరీ బస్ పైన భారీగా చాలన్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. బస్పై 23,120 రూపాయల పెండింగ్ చాలన్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? రాత్రి కర్నూలు జిల్లాలో ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ కు సంబంధించి ప్రమాదానికి గురైనటువంటి వేమూరి కావేరీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సుపై ఇప్పటికే భారీగా చలాన్లు ఉన్నట్లుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 23,000 రూపాయల వరకు కూడా ఈ చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు కూడా అధికారులు ఐడెంటిఫై చేశారు. మరోవైపు ఫిట్నెస్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి కూడా సరిగా లేవు. మార్చి నెలతోనే ఇక ఫిట్నెస్ కు సంబంధించినటువంటి డేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది అనేది అధికారులు చెబుతున్నటువంటి మాట. ప్రజెంట్ మనం కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం పటాన్ చెరువులో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది అంతా కూడా కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులు. రాత్రి ఇక్కడ నుంచే బస్సు బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత బెంగళూరుకు సంబంధించి బెంగళూరుకి ఎక్కడి నుంచే బయలుదేరడం జరిగింది. అయితే మొదట ప్రధాన రహదారి వద్ద బస్సు అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మినీ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఈ మినీ వ్యాన్లు అనేవి ఆ ప్రధాన రహదారి వద్ద మెయిన్ బస్ అనేది ఉంటుంది. మినీ వ్యాన్ సిటీ వైజ్ గా ఇటు పటాన్ చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే పటాన్ చెరువు, జేఎన్టీయు, కూకట్పల్లి, మూసాపేట, భరత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే బుకింగ్స్ చేసుకున్నటువంటి ప్రయాణికులు ఉంటారో ఆ ప్రయాణికులందరినీ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి ఈ మినీ వ్యాన్ ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి మినీ వ్యాన్ ద్వారానే వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకుంటారు. ఇక్కడ ఈ వెహికల్ లో పికప్ చేసుకొని ప్రధాన రహదారి వద్ద వెయిట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా మెయిన్ రహదారి వద్ద వెయిట్ చేస్తున్నటువంటి మెయిన్ స్లీపర్ బస్ కి వోల్వో వేమూరి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రధాన బస్సు వద్దకు ఇందులోనే పికప్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బెంగళూరుకు ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు దాదాపు 9 గంటల జర్నీ అనేది ఉంటుంది. 9 గంటల జర్నీకి సంబంధించి ఇక్కడ తెల్లవారుజామున బస్ అనేది అక్కడకు చేరుకుంటుంది. రెగ్యులర్ గా ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. సో మనకి ఇక్కడ మొత్తం హెడ్ ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ చూడొచ్చు కొన్ని అనేకమైనటువంటి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఆ బస్సులు అనేవి మనకు విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడి నుంచే రాత్రి కూడా ప్రమాదానికి గురైనటువంటి ఆ బస్సు కూడా ఇక్కడి నుంచే వెళ్ళింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ పై ఇప్పటికే అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపున ఇక్కడ చూడొచ్చు అటు పోలీసు బలగాలు కూడా కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర మోహరించి ఉన్న ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తినటువంటి ఉద్దేశం పరిస్థితుల నేపథ్యంలోనే అందరూ కూడా భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు ఇదంతా కూడా లీజ్ కు తీసుకున్నటువంటి ల్యాండ్ గా కనిపిస్తుంది. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులు అనేవి కూడా ఇక్కడ కార్యకలాపాలు అనేవి కూడా ఇక్కడ నుంచి కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు అన్నటువంటి సమాచారం ప్రకారం 40 మంది ప్రయాణికులు ఒక బస్సులో ప్రయాణం చేస్తే ఇప్పటి వరకు 20కి పైగా మరణాలు నమోదైనట్లు కూడా అధికారులు తెలియజేశారు. ఒకసారి మనం అసలు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి రాత్రి ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఏ రకంగా ఉంది, అసలు ఆ బస్సులో ప్రమాదం అనేది ఎలా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ఎలా ప్రయాణికులు లోపల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి అది విఫలమయ్యి మృత్యువాత పడినటువంటి వ్యక్తులు అలాగే ప్రాణాలు దక్కించుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్లీపర్ కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి స్లీపర్ బస్సు యొక్క నమూనా అనేది. సో ఇదే బస్సు సేమ్ ఇదే బస్సు ఎలా ఉండేటువంటి బస్సు రాత్రి ప్రయాణం చేయడం జరిగింది. మనకి ఇక్కడ బస్సులో ఒకసారి గమనించవచ్చు ఇటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ప్రతి ప్లేస్ లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్లీపర్ బస్ అనేది వోల్వో బస్ ఇది మొత్తం పూర్తిగా స్లీపర్ గా ఉంటుంది.
విండో దగ్గర కూర్చునేటప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లోను రాత్రి ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి సందర్భంలోనే వాళ్ళు ఒక్కసారిగా అప్పటికప్పుడు అసలు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో ఇమ్మీడియట్ గా లేచి ప్రాణాలు కాపాడుకోవడంలో వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తలెత్తి ఇప్పుడు 20 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్య బ్యాక్ సైడ్ మాత్రం వెనకాల ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు సంబంధించి ఇక్కడ ఏసీ స్లీపర్స్ ఇక్కడ కూడా ఎగ్జిట్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జిట్ల నుంచి కొంత బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది బస్సుకు సంబంధించినటువంటి పూర్తిగా నమూనా అనేది సో ఎలా ఉంటుంది కూడా ఏసీ బస్సు అయితే ఈ యొక్క యాక్సిడెంట్లు జరగడంలో ప్రధానంగా చాలా కీలకంగా వినిపిస్తున్నటువంటి అంశం మరీ ముఖ్యంగా బస్సులు ఈ మధ్య కాలంలో రీఅసెంబుల్ చేస్తూ ఉన్నారు. అంటే సీటర్స్ గా ఉన్నటువంటి బస్సుల్ని స్లీపర్స్ గా మారుస్తూ ఉన్నారు. స్లీపర్స్ గా మారుస్తున్నటువంటి సందర్భంలోనే వాటి సరైనటువంటి ప్రమాణాలు అనేవి పాటించకపోవడం, మరోవైపున లోపల ఎలక్ట్రిక్ పరమైనటువంటి మార్పులు చేర్పులు అనేవి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సీటర్ నుంచి స్లీపర్ గా బస్సును చేంజ్ చేస్తారో చేంజ్ చేసిన వెంటనే అందులో ఎలక్ట్రికల్ పరమైనటువంటి చేంజెస్ చేయడం కారణంగా కూడా విద్యుత్ ప్రమాదాలు అనేవి బస్సులలో సంభవిస్తున్నాయి. ఇవి కూడా ఒక రకంగా షార్ట్ సర్క్యూట్ జరగడం, ప్రమాద తీవ్రత పెరగడానికి కూడా కారణం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు రాత్రి బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా కొంతమంది మనం ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తాను మరొక వ్యక్తి తీసుకొని తనను పట్టుకొని కిందకు పడేసేంత వరకు కూడా అసలు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందనేది తాను ఊహించలేకపోయినటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు తెలియజేశారు. సో ఇలా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో మెలకుగా ఉన్న వాళ్ళు కాస్త ఎప్పుడైతే మంటలు అంటుకుంటున్నాయని చెప్పని ఇమ్మీడియట్ గా వాళ్ళు గ్రహించిన వాళ్ళు యొక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక్కసారిగా అద్దాలని పగలగొట్టి వాళ్ళు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరి కొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది బయట బస్సుకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇంకా బస్సు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది డ్రైవర్ కూర్చున్నటువంటి ప్లేస్ ఇది. సో రాత్రి ఎప్పుడైతే ఫస్ట్ కింద మా బైకును ఢీకొట్టిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇక్కడ డ్రైవర్ పొజిషన్ లో ఉన్నటువంటి డ్రైవర్ ఎప్పుడైతే మంటలో అంటుకున్నాయో ఇమ్మీడియట్ గా ఈ సీటర్ ప్లేస్ లో నుంచి దూకి పరారైపోయాడు. ప్రస్తుతం అతని కోసం కూడా అతని యొక్క ఆచూకీ తెలుసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ పూర్తిగా తెలియాలంటే అసలు ఏం జరిగిందనేది డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి డ్రైవర్ కోసం ఆరా తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బస్సు లోపల అసలు ఎట్లా ఉంటుంది, లోపల ప్రయాణికులు ఏ రకంగా ప్రయాణాలు చేశారు, అసలు ఎలా ఉంటుందనేది కూడా కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి బస్సు ఇది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ బస్సు లోపల అసలు లోపల ఎట్లా ఉంది ఏంటని కూడా ఒకసారి చూద్దాం. సో మొత్తం ఇది కొంచెం ఇటు ఒకసారి మెయిన్ డోర్ అనేది చూడొచ్చు. సో డోర్ కు సంబంధించి కూడా ఇది చాలా గట్టిగా అంటే ఇమ్మీడియట్ గా తీసుకొని బయటికి రావడానికి అంత ఈజీగా అయితే కనిపించట్లేదు. కొంత బలాన్ని ప్రయోగించి మాత్రమే చూడండి. ఒకసారి చూస్తే ఇలా క్లోజ్ అయినటువంటి డోర్ ని ఇలా బయటికి తీయాలంటే వాస్తవానికి వాళ్ళు ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తారు. కానీ ఎప్పుడైతే డ్రైవరు ఒక్కసారిగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దూకి పరారైపోయాడో కనీసం ఈ డోర్ ని ఓపెన్ చేయడానికి కూడా అక్కడ ఎవరు లేకుండా పోయారు. సో దానివల్ల ఇది గట్టిగా ఉండటం, ఆల్రెడీ లోపల లాక్ అనేది పడిపోవటం, సో ఈ కారణంతో ఓపెన్ చేయడానికి డ్రైవర్ కూడా లేకపోవడంతో ఇవి ఓపెన్ కాలేదు. కనీసం ఇది లాగి తీయాలన్నా కూడా చాలా బలంగా కనుగొంది. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న కారణంగానే ప్రమాద తీవ్రత అనేది మరి కాస్త ఇమ్మీడియట్ వాళ్ళంతమంది ప్రాణాలు లోపల బయటికి రాలేక ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బస్సులో ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక బస్ కు సంబంధించి సో లోపల పొజిషన్ సేమ్ ఇలాగే రాత్రి బయలుదేరి వెళ్ళినటువంటి వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు ఇంటర్నల్ మొత్తం కూడా లోపల వ్యవస్థ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ కూర్చొని ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ముందు వర్షంలో ఒక్కసారిగా బస్సును ముందున్నటువంటి బైకును బస్సు ఢీకొట్టిన తర్వాత ప్రమాదంతో ఒక్కసారిగా మంటలు వస్తున్నాయని ఇమ్మీడియట్ గా ప్రాణాలను కాపాడుకునేందుకు డ్రైవరు పరారైపోయి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఒకసారి లోపల సీటర్ అనేది స్లీపర్, ఇదంతా కూడా స్లీపర్ వ్యవస్థ. సో ఈ స్లీపర్ అనేది లోపల ఎలా ప్యాసింజర్లు అందరూ కూడా పడుకొని ఉన్నారు వి కావేరీ ట్రావెల్స్ లో అనేది ఖచ్చితంగా అదే వి కావేరీ ట్రావెల్స్ బస్సులో నుంచి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇదంతా కూడా ఇటు సింగిల్ స్లీపింగ్, ఇక్కడ ఒకే వ్యక్తి పడుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఇంకొక సైడ్ రైట్ సైడ్ నాకున్నటువంటి రైట్ సైడ్ న ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది డబుల్ స్లీపర్, డబుల్ బెడ్ ఉంటుంది, ఇద్దరు పడుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. సో
ఎప్పుడైతే ఇన్సిడెంట్ ఇది వీళ్ళు ఇలా మొత్తం 40 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలోనే బస్సు బయలుదేరింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, ఇది వీళ్ళు పడుకునేటప్పుడు ఇక్కడ తలగా ఆనుకోవడానికి, అలాగే ఛార్జింగ్లకు సంబంధించినటువంటి సాకెట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు సంబంధించినటువంటి బోర్డు. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. అయితే ఇక్కడ ఒక హ్యామర్ ఉంటుంది. ఇక్కడ మీకు విజువల్స్ లో చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఒక హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ ను తీసుకోవాలి. హ్యామర్ ను తీసుకొని ఈ గ్లాస్ ను, మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు సంబంధించిన బోర్డులో కనిపిస్తున్నటువంటి ఈ గ్లాస్ ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్లాస్ ను బ్రేక్ చేసి ఆ హ్యామర్ తో కొట్టగానే గ్లాస్ బ్రేక్ అవుతుంది. ఇలా బయటకు దూకి ప్రాణాలు కోల్పోవాలి ఎమర్జెన్సీ సమయంలో అనేది ఇటు వాళ్ళు ఆల్రెడీ ఇండికేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. అయితే వీటి మీద అవగాహన అనేది అప్పటికప్పుడు ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు అనేది ఉండదు. కనీసం ఎప్పటికప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు ఏమన్నా ముందుగా ఎక్కిన తర్వాత జాగ్రత్తలకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ అనేవి ప్రయాణికులకు ఇస్తుంటారా అంటే, ఈ స్టాఫ్ కావచ్చు లేకపోతే డ్రైవర్లు కావచ్చు ఇస్తారా అంటే, భాగంలో భారీ వర్షం కురుస్తున్న సందర్భంలోనే 2 గంటల ప్రాంతంలో ఎప్పుడైతే బస్సును కనిపించగా ఢీకొట్టడం జరిగిందో, బస్సు ఢీకొట్టిన వెంటనే బైకు పక్కకు పడిపోయినట్లయితే ప్రమాద తీవ్రత కొంత తక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే కిందకు బైక్ వెళ్ళిపోయిందో ఆ స్పీడ్ లో, దానివల్ల ఒక్కసారిగా రాపిడ్ అనేది కొంత ఒక ఫోర్స్ వల్ల రాపిడ్ జరగడం, రాపిడ్ కారణంగా మంటలు అనేవి చెలరేగటం, ఒక్కసారిగా ఇది స్లీపర్ ఏసీ బస్సు కావడంతో మంటల తీవ్రత పెరిగి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే బస్సు అంతా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంలోనే ప్రాణాలు దక్కించుకొని అప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తాము ప్రాణాలు దక్కించుకోవడంతో పాటు పక్కనే ఉన్న వాళ్ళని సైతం కాపాడాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా పట్టుకొని లాగి కిందకు పడేసిన సందర్భంలోనే మరికొంతమంది ప్రాణాలు కూడా బయటపడ్డాయి. సో ఇలా ప్రాణాలు దక్కించుకోవడం జరిగింది. ఎప్పుడైతే బస్సు కిందకు బైక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా ముందు భాగంలోనే ఫ్యూయల్ ట్యాంక్ కు సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంటుంది. సరే విజువల్స్ లో చూడొచ్చు, ఇదంతా కూడా ఫ్యూయల్ ట్యాంక్. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది కూడా బస్ కి ముందు భాగంలో ఉంటుంది. బైక్ కిందకు వెళ్ళిపోయిన వెంటనే ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ కూడా మంటలు అనేవి చెలరేగి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది చోటు చేసుకుంది. సో ఈ రకంగా విపరీతమైనటువంటి ప్రమాదం అనేది చాలా ఇమ్మీడియట్ గా మంటలు మొత్తం కూడా బస్సు మొత్తం స్ప్రెడ్ అవ్వటం, సో ఒక్కసారిగా లోపల ఊపిరాడకపోవటం, మంటల్లో చిక్కుకుపోయి మాంసపు ముద్దలుగా కొంతమంది మిగిలిపోయారు, కొంతమంది ప్రాణాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇలా ఇటు వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులో జరిగినటువంటి యాక్సిడెంట్ విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. రత్నకుమార్, ప్రమాదం జరిగి ఇంతసేపు అవుతున్నా వి ట్రావెల్స్ వాళ్ళు ఎందుకు ఏం ప్రకటన చేయలేదు? వాస్తవానికి ప్రజెంట్ మనం వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ దగ్గరే ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ గత కొద్దిసేపటి నుంచి కూడా ఇక్కడకు ఎవరైనా వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు లేకపోతే సిబ్బంది వచ్చి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మన స్పందిస్తారన్నటువంటి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వైపున మీడియా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసు అధికారులు కూడా ఇక్కడకు చేరుకుంటున్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా వి కావేరీ ట్రావెల్స్ నుంచి కూడా ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది గమనార్హంగా గమనించవచ్చు. ఎందుకంటే దాదాపు రాత్రి ఇన్సిడెంట్ జరిగితే ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా లోపల బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగానే మొత్తం అంతా రోప్స్ కట్టి ఆ లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. వైపున జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి మాత్రమే బయటకు వచ్చాయి తప్ప, సో యాజమాన్యం నుంచి మాత్రం ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఎవరు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి దీని మీద ఎటువంటి యాక్షన్ అనేది అధికారులు తీసుకుంటారనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడొచ్చు, మొత్తం కొన్ని వందలాది బస్సులు అనేవి వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయి. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా బస్సులు వెళ్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లీనర్స్ కావచ్చు, లోపల సిబ్బంది పనిచేసేటువంటి సిబ్బంది వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి సంబంధించి వాటికి సంబంధించిన పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలను చూసుకునే వాళ్ళు, మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలు చూసుకునేటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉన్నారు తప్ప, సో రెస్పాన్సిబుల్ గా దీనికి అసలు ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ తెలియజేయడానికి ఆ బస్సుకు సంబంధించినటువంటి ఈ యొక్క వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరు కూడా ఇంకా ఇక్కడకు చేరుకోలేదు. మరోవైపున ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే మరోవైపున ఆ పోలీసు బలగాలు ఇక్కడకు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులను సైతం మోహరించడం జరిగింది. సో ఇలా ప్రస్తుతానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన అధికారులు ఎవరు కూడా ఇటు ముఖ్యంగా వి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా స్పందించలేదని చెప్పాలి. మరి వాళ్ళు దీని మీద ఎటువంటి రియాక్షన్ అనేది ఆ యాజమాన్యం నుంచి వస్తుంది అనేది కూడా
చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపున అధికారులు మాత్రం ఇటు తెలంగాణ గవర్నమెంట్, మరోవైపున ఏపీ గవర్నమెంట్ సైతం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా అధికారులతో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి ఆ ఘటనకు సంబంధించి కూడా ఇమ్మీడియట్ గా తగిన చర్యలు తీసుకోవాలి, అసలు ఏం జరిగిందనేది కూడా ఇమీడియట్ ఒక కమిటీని ఫామ్ చేసి వివరాలు సేకరించాలనేది కూడా అధికారులు తెలియజేశారు. మరోవైపున ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని మోడీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు జరిగినటువంటి ఘటన పైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ మృతుల కుటుంబాలకు సంబంధించి ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా ఎక్స్గ్రేషియాను ప్రకటించడం జరిగింది.